మనుషుల్లా కుక్కలకు కూడా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయని మీకు తెలుసా? మనుషులకు ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఓ పాజిటివ్ ఎలా అయితే ఉంటాయో కుక్కలకు కూడా DEA 1.1, DEA 1.2, DEA3, DEA4, DEA5, DEA7 అనే బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. దీనిని DEA అనే సిస్టమ్ ప్రకారం వర్గీకరిస్తారు. ఈ DEA అంటే డాగ్ ఎరిథ్రోసైట్ యాంటీజెన్. ఎరిథ్రోసైట్ అంటే ఎర్ర రక్త కణం. యాంటీజెన్ అంటే ఆ రక్త కణాల మీద ఉండే ప్రత్యేక రసాయన గుర్తు. ఈ గుర్తులు ప్రతి కుక్కలో వేరువేరుగా ఉంటాయి. అందుకే ప్రతి కుక్కకు వేరువేరుగా బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఒక కుక్క DEA 1.1 పాజిటివ్ అయితే దానికి అదే బ్లడ్ గ్రూప్ ఉన్న డాగ్ రక్తమే ఇవ్వాలి. మనుషుల్లో ఏ నెగిటివ్ యూనివర్సల్ బ్లడ్ డోనర్స్ ఉన్నట్లే డాగ్ లో కూడా DEA 1.1 నెగిటివ్ ఉన్న కుక్కలు యూనివర్సల్ డోనర్స్. అయితే ఈ బ్లడ్ గ్రూప్స్ ను ఎలా తెలుసుకుంటారు అంటే, వెటర్నరీ డాక్టర్ డాగ్ నుంచి కొద్దిగా రక్తం తీసుకుని ప్రత్యేక టెస్ట్ కిట్స్ ద్వారా పరీక్షిస్తారు. ఆ టెస్ట్ ద్వారా కుక్క రక్తం ఏ DEA గ్రూప్ లో ఉందో తెలుస్తుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఎందుకంటే వేరే బ్లడ్ గ్రూప్ ఇస్తే కుక్క శరీరం దాన్ని అంగీకరించదు. దాంతో తీవ్రమైన రియాక్షన్లు రావచ్చు. అంతేకాదు ప్రాణానికి కూడా ప్రమాదం కలుగుతుంది.